ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుండి 13 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోసే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవునో అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకును, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవునో అనగా క్రీస్తును మృతులలోని పైకి లేచుటకును అని నీవు నీ హృదయములో అనుకొనవద్దో. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఏదనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడుదువు. ఏలనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడో సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చాలా శ్రేష్టమైన విషయం అపోస్తలుడైన పౌలు ఈ వచన భాగంలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో వివరించినప్పుడు ఆయన విశ్వాసానికి ఉన్న ఇంపార్టెన్స్, ఎంత ప్రాముఖ్యతో ఆయన తెలియచేస్తున్నాడు. విశ్వాసమూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది. ఒక వ్యక్తి విశ్వాసంలో నీతిగా జీవించినప్పుడు తనకు ఏం చెప్పబడుతుంది? ఎవడు పరలోకానికి ఎక్కిపోవునో అనగా క్రీస్తును క్రిందకి దించుటకు తెచ్చుటకు, అలాగే ఎవరు అగాధమునికి దిగిపోవునో అనగా క్రీస్తును మృతుల నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. గమనించండి, సాధారణంగా ధర్మశాస్త్రానికి లోబడిన వారు, ధర్మశాస్త్రానికి ఎవరైతే మరి హృదయంలో కలిగి మా ధర్మశాస్త్ర మూలంగా మేము నీతిమంతులుగా జీవిస్తా అనుకున్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడు అంటే వారి మనసులో భిన్నమైన ఆలోచన ఉండి ఉండొచ్చు. ఆయన ఎవరు ఆకాశానికి వెళ్ళి క్రీస్తును దించుతాడు, ఎవరు అగాధం నుండి దిగిపోయి క్రీస్తును మృతుల నుంచి పైకి లేపుతాడు అని ఒకవేళ మీ హృదయంలో అనుకోవచ్చు. అలాంటి తలంపులు ఉండి ఉండొచ్చు. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో అనేక మంది భక్తులు ఈ పదజాలాలు వాడినట్లుగా మనం చూస్తాం. అయితే అపోస్తలుడైన పౌలు వివరణ మాత్రం అలా కాదు. ఏమని చెప్తుంది? ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఒక్కసారి ఈ వచనంలో ఉన్నటువంటి లోతైన విషయాన్ని మనం గ్రహించాలి. వాక్యము అనగా యోహాను సువార్తలో ఆదియందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, అది శరీరధారిగా మన మధ్య నివసించడానికి దిగివచ్చు. చాలా సింపుల్గా యోహాను భక్తుడు తన పుస్తకంలో రాస్తాడు. అపోస్తలుడైన పౌలు దానికి ఏకీభవించి ఆ వాక్యమైన యేసు ప్రభువారు, వాక్యస్వరూపైన యేసు ప్రభువారు ఇప్పుడు నీ యొద్ద ఉన్నాడు, నీ నోట ఉన్నాడు, నీ హృదయములో ఉన్నాడు. మేము ప్రకటించు
విశ్వాస వాక్యమే అంటున్నాడు ఆయన. మేము ప్రకటించిన విశ్వాస వాక్యమే అది. యేసు ప్రభును గూర్చిన మాటలో అది ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వచ్చి ఉన్నది, ప్రతి ఒక్కరి నోటి దగ్గరికి వచ్చి ఉన్నది, ప్రతి హృదయాంతరంగంలోనికి వచ్చి ఉన్నది. ఎంతమంది అయితే యేసును వింటున్నారో, యేసే మాట వింటున్నారో అంతమంది దగ్గరికి విశ్వాస వాక్యము సమీపించి ఉన్నది, వారి మధ్య ఉంది. అయితే ఆ వాక్యము ఏమంటుంది? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. మన నోటితో యేసును ప్రభు అని ఒప్పుకోవాలి. ఎందుకు? ఆయన ఈ భూలోకానికి వచ్చి ఆయన మన కొరకు ప్రాణదానము చేసి ఆయన ధర్మశాస్త్ర క్రియలు తన జీవితంలో నెరవేర్చి ఆయన మనకు ధర్మశాస్త్ర అధీనం నుంచి విడుదల చేశాడు కనుక ఆయన మనకు ప్రభు. మనం చేయలేకపోయిన కార్యములు ఆయన చేశాడు. తన రక్తం ఇచ్చి మనను కొనుక్కున్నాడు. ఆయన మనకు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించాలి. అప్పుడే నువ్వు రక్షించబడదు. పైనుంచి ఆయనకి తీసుకురాక్కర్లేదు, పాతాళ నుంచి ఆయనకి మనం పైకి ఎత్తక్కర్లేదు. కానీ మన హృదయములో మన నోటితో యేసును ప్రభు అని ఒప్పుకోవాలి. మన హృదయములో ఆయన మృతులలో నుండి దేవుడే లేపాడని హృదయమందు విశ్వసిస్తే మనము రక్షించబడతాం. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే తన హృదయమందు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, మహిమ స్వరూపం దేవుడు తనకు లేపాడని విశ్వసించాలి. నోటితో యేసే సమస్త సృష్టికి ప్రభు అని, యజమానుడని ఒప్పుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తి రక్షించబడతాడు. అలాగే నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. గమనించండి, ఎంత అద్భుతంగా తెలియచేస్తున్నాడు అపోస్తలుడు పౌలు. నువ్వు నీతిమంతుడుగా ఉండాలి అంటే నీ హృదయాంతరంగంలో యేసు ప్రభు ఉండాలి, ఆయన విశ్వాసం ఉండాలి. ప్రభు యేసు క్రీస్తుని హృదయాంతరంగంలో విశ్వాసము ద్వారా నువ్వు నివసింపచేయాలి. నువ్వు నమ్మితే చాలు, ఆయన హృదయంలో వచ్చి నివసిస్తాడు. అపోస్తలుడు పౌలు అంటాడు, విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయంలో నివసించాలి అంటాడు. ఈరోజు ఎవరి హృదయంలో అయితే యేసు ప్రభు నివసిస్తున్నాడో, ఎంతమంది దేవుని యొక్క వాక్యము హృదయంలో విశ్వాసం కలిగి అది స్థిరపరచుకుంటున్నారో అట్టి ప్రతి మనిషి విశ్వాసం మూలంగా వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అదే సమయంలో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొనే ప్రతి ఒక్కరూ రక్షణ పొందుతున్నారు. ఎందుకంటే యేసు అంటేనే రక్షకుడు, రక్షించువాడు. ఆయనకి మన నోటితో ఒప్పుకోవాలి. చాలామంది యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. యేసు పేరు చెప్తే కోపగిస్తున్నారు. అయితే ఆయన నామములోనే రక్షణ ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథములు పేతురు ప్రకటిస్తూ ఆకాశము క్రింద భూమి మీద ఇవ్వబడిన ఏ నామం వలన రక్షణ కలగదు, కానీ ఈ నామం వలననే, యేసుక్రీస్తు నామం వలననే మనకు రక్షణ కలుగును అంటాడు. ఈ వాక్యమును మనం చూస్తున్నప్పుడు ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవ్వడునో సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. అవునండి, ఆయన సియోనులో స్థాపించబడిన మూలరాయి, ప్రపంచమంతటికి ఆయన కార్నర్ స్టోన్, మూలరాయి. అందరి జీవితాలు ఆయనతో ప్రారంభించబడాలి, యేసుతో ప్రారంభించబడాలి. ఆ రాయి మీదే మనం మన విశ్వాసపు గృహాన్ని కట్టుకోవాలి. తనకు నిరాకరిస్తే మనము పోతాం, చచ్చిపోతాం, రక్షణ పొందలేము. రక్షణ పొందాల్సిన ప్రతి ఒక్కరికి కావలసింది ఆయన యందు విశ్వాసము. తన యందు విశ్వాసముంచువాడు లోకంలో ఎప్పుడు సిగ్గుపరచబడడు. ఆయన ఎప్పటికీ లోకంలో సంతోషము కలిగి జీవిస్తాడు. దేవుని వాక్యం మనకు ఈరోజు నేర్పిస్తున్న పాఠ, యూదుడని
గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఈరోజు హిందూ అని, క్రిస్టియన్ అని, బౌద్ధన్ అని రకరకాల మతాలకు భేదాలు కలిగించడం, మతం గురించి మాట్లాడడం కాదు, కానీ అందరికీ ఏ భేదము లేదు. ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఎందుకంటే ఏ కులంలో, ఏ మతంలో, ఏ రిలీజియన్స్లో కూడాను మనుషుల కొరకు చనిపోయిన వాడు ఎవడు లేడు. మనుషులకు రక్షణ ఇచ్చిన వాడు ఎవడు లేడు. కేవలము ఈ మానవ జాతికి చనిపోయి మానవ పాప రోత బ్రతుకును విమోచించడానికి వచ్చిన యేసు ప్రభుయే అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందుకే తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయనకు సర్వ సమృద్ధి అయిన ఐశ్వర్యము, కొలత లేని కృప సమృద్ధిత కలిగిన దేవుడు ఆయన. నీకు కృప చూపగలడు, నీ కుటుంబంకి కృప చూపించగలడు, నీ గ్రామానికి కృప చూపించగలడు, నీ ప్రాంతానికి కృప చూపించగలడు, నీ దేశానికి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి రాష్ట్ర దేశాలకు ఆయన కృప చూపించువాడై ఉన్నాడు. ఐశ్వర్యవంతుడు. సాధారణంగా ఒకరికి ఉన్న సహాయము కొంతమందికి చేసిన తర్వాత అయిపోతుంది, మరి లేదంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సకల మానవ జాతికి, ప్రపంచమంతటికి కూడాను చాలినంత కృప ఆయనలో ఉంది కనుక తన యందు ఎంతమంది విశ్వాసముంచి ప్రార్థించగలుగుతున్నారో వారందరికీ ఆయన కృపచూపు వాడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షించబడతాడు. అందులో కుల మత భేద ఏమీ లేదు, ప్రాంతీయ భేదము లేదు, దేశ భేదాలు లేదు, ఏ మనుషులకు ఏ భేదము లేదు. ఏ మనిషి యేసు ప్రభువును నమ్ముకొని ప్రార్థన చేస్తున్నాడో, ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు విశ్వాసించితే నీ ప్రార్థన దేవుడు విని నిన్ను రక్షిస్తాడు. నీ తల్లి విశ్వసిస్తే నీ తల్లి రక్షించబడుతుంది. నీ తండ్రి విశ్వసిస్తే తండ్రి రక్షించబడుతున్నాడు. నీ అన్నదమ్ముడు విశ్వసిస్తే అన్నదమ్ముడు రక్షించబడుతున్నాడు. అక్క చెల్లెలు విశ్వసిస్తే అక్క చెల్లెలు రక్షించబడుతుంది. ఎవరైనా సరే ప్రభు నామం బట్టి విశ్వాసంతో ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు. కనుక రండి ఆ రక్షకునికి ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు, మేము నీతిమంతులుగా ఉండాలని, మా హృదయంలో విశ్వసించాలని చెప్పి ఉన్నారు. రక్షణ పొందడానికి మా నోటితో యేసే ప్రభువుని ఒప్పుకోవాలని మాకు ఈరోజు బోధించి ఉన్నారు. మీ అందు విశ్వాసము ద్వారా ప్రార్థన చేస్తే ప్రతి మనిషి రక్షించబడుతున్నాడు. తండ్రి, ఈ వాక్యం విన్న నా ప్రియ సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరూ మీ అందు విశ్వాసం ఉంచి మిమ్మల్ని ఒప్పుకొని మీ ద్వారా నీతిమంతులుగా తీర్చబట్టం, మీ ద్వారా రక్షించబట్టకును కృపదయ చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.